దుఃఖము యొక్క సోర్స్ ఏంటండి? పాపం. అయితే ఇవి ఎలా కొంతమంది నిరాకారవాదుల యొక్క ఒపీనియన్ ఏంటి? కోరికల వల్ల మనం దుఃఖపడుతున్నాం ఈ ప్రపంచంలో. దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? కోరికలు ఉన్నాయి కాబట్టి దుఃఖాలు వస్తున్నాయి. తర్వాత భౌతికమైన వాదం ఏం చెప్తుందో తెలుసా అండి? దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే కోరికలు నెరవేరట్లేదు కాబట్టి దుఃఖాలు వస్తున్నాయి. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. కొంతమంది ఏమంటారు, నీకు కానీ కోరిక నెరవేరకపోతే నువ్వు దుఃఖపడుతుంటే నువ్వే బాధ్యుడివి, దానికి నువ్వే బాగుపరుచుకో నీ జీవితాన్ని అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారండి, లేదు సమాజం వారికి హెల్ప్ చేయాలి అని అంటారు. మీరు చూడండి, కోరిక జనాలకి మాక్సిమం ఈ ప్రపంచంలో ఏం కోరికలు ఉంటాయండి? ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎంత డబ్బులుంటే ఎన్ని కోరికలు నెరవేరితే వాళ్ళు సుఖంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఏమి డబ్బులు లేకుండా, ఒక్క రూపాయి లేకుండా రోడ్డు పక్కన ఉండేవారైనా సరే వారికి వచ్చిన దాంట్లో అన్నం పప్పు తిని హాయిగా టైంకి నిద్రపోయి టైంకి లేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని కోట్ల ఆస్తులు కలిగిన వారు గుప్పటి మాత్రలు మింగితే కానీ డైజెషన్ అవ్వక, గుప్పడి మాత్రలు మింగితే కానీ నిద్ర రాక, గుప్పడి మాత్రలు మింగితే కానీ ఆ యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి బయటికి రాక ఉన్నవారు ఉన్నారండి. కాబట్టి కేవలం భౌతికమైన కోరికలు నెరవేరితే మనం ఆనందంగా ఉంటామని చెప్పలేమండి. కానీ భక్తి సాంప్రదాయం ఏమంటుంది అంటే, ఈ ప్రపంచంలో ఎందుకు నీకు బాధలొస్తుంది అనంటే, తప్పుడు కోరికల వల్ల వస్తుంది బాధ. సరి అయిన కోరికలని అడగటం లేకపోవటం వల్ల నీకు బాధొస్తుంది అని భక్తి సాంప్రదాయం చెప్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా కొద్దిగా బ్యాక్ పెయినో, ఆర్థరైటిసో ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, చెయ్యి కానీ ఇలా జరిపామనుకోండి, లేదా నడుము గాని ఇలా ఇలా ఊపామనుకోండి, అప్పుడు బాగా నొప్పేస్తదండి. అప్పుడు ఊపకుండా మీరు ఒకటే దగ్గర కూర్చున్నారనుకోండి, ఇలా చెయ్యిని కూడా కదపకుండా ఉన్నారనుకోండి, ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, ఏం చేయకపోతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి ఏమీ లేదు, ఏమీ ప్రాబ్లమ్ లేదు అని అంటారు. కానీ ఎంతసేపండి చేతులు కాళ్ళు కదపకుండా కూర్చోవచ్చు? కూర్చోలేం గదా! ఏదో ఒక పని చేయాలి గదా! భక్తి సాంప్రదాయం ఏమంటుందంటే, అయ్యా డిసీజ్‌ని ఆన్సర్ చెయ్యి. నీకు ఆర్థరైటిస్ ఉంటే దాన్ని ట్రీట్ చెయ్యి. నడుము నొప్పి ఉంటే దాన్ని బాగు జేసుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. కదిలినా ప్రాబ్లమ్ లేదు. ఇది భక్తి సాంప్రదాయం చెప్పేది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దాని తర్వాత మీరు చూడండి 6వ శ్లోకం, 7వ శ్లోకంలో ఏం చదువుతున్నారో ఒకసారి చదవండి.